అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్లో అనేకమైన వీడియోలు చేయటం జరుగుతుంది. ఏపీపీఎస్సీ డిపార్ట్మెంట్ టెస్టులు, నెక్స్ట్ బ్యాంకు సంబంధించిన ఉద్యోగాలు, సిఎఫ్ఎంఎస్ సంబంధించినవి, జెడ్పీపీఎఫ్, ఏపీజీఎల్ఐ అన్నీ కూడా సుమారుగా 100 వీడియోలు చేయటం జరిగింది. ఇవి ఆదరిస్తున్న అందరికీ కూడా నా కృతజ్ఞతలు. ఈరోజు మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రొబేషనరీ ఆఫీసర్స్ ఈ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ పేమెంట్ ఫీజ్ ఫ్రమ్ 21 ఏప్రిల్ 21వ తారీఖు నుంచి బిగిన్ అయింది. లాస్ట్ డేటు మే 13, 2018. ఈ పిఓ టెస్ట్కి సంబంధించినవి. పిఓ టెస్ట్ అనేది చాలా అందరికీ కూడా ఒక మంచి జాబ్. ఇది ప్రొబేషనరీ ఆఫీసర్స్ ఇన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది శాలరీ కానీ అన్నిటికంటే కూడా బాగా అలవెన్స్లు అన్నీ కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి. దీనికి ఎలిజిబుల్ ఏంటంటే ఎనీ గ్రాడ్యుయేట్, అంటే డిగ్రీ చేసిన బీటెక్ కానీ, బీఎస్సీ, బీఏ, బీకామ్, ఎనీ డిగ్రీ వాళ్ళు ఇది రాయొచ్చు. ఇక్కడ మనకి ఫస్ట్ ఎగ్జామ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది. దాంట్లో క్వాలిఫై సాధించిన వాళ్ళు మెయిన్ ఎగ్జామినేషన్ రాయాలి. తర్వాత గ్రూప్ ఎక్సర్సైజ్ అండ్ ఇంటర్వ్యూలు ఉంటాయి. ఇవన్నీ సాధించిన మెరిట్ సాధించిన అభ్యర్థులకి ఈ పిఓ ఉద్యోగం అనేది లభిస్తుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 21 నుంచి ఏప్రిల్ 21 నుంచి మే 5 వరకు ఉంటుంది. దీనికి పేమెంట్ అనేది ఏప్రిల్ 21 నుంచి మే 13 వరకు పేమెంట్ చేయొచ్చు. కాల్ లెటర్స్ జూన్ 18 నుంచి కాల్ లెటర్స్. ఆన్లైన్ ఎగ్జామినేషన్ 1st, 7th and 8th ఆఫ్ జూలై 2018. దీనికి ప్రిలిమినరీ ఎగ్జామ్స్ రిజల్ట్ జూలై 15, 2018. ఇట్లా డేట్స్ అనేవి మనకి నోటిఫికేషన్లో ఇచ్చారు. అందరూ కూడా నోటిఫికేషన్ ఒకసారి కంప్లీట్గా చదువుకొని ఈ మొత్తం ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఫిలప్ చేయాలి. దీనికి సంబంధించిన ఇక్కడ రిజర్వేషన్స్ అనేవి ఎస్సీ 300, ఎస్టీ 150, ఓబీసీ 540, జనరల్ 1010, టోటల్ 2000 పోస్టులు. ఇవి ఎస్బీఐ ప్రొబేషనరీ ఆఫీసర్స్ పోస్టుకి సంబంధించినవి. దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే ఎనీ డిగ్రీ ఉంటే దీనికి అప్లై చేయొచ్చు. ఇక ఏజ్ లిమిట్ అనేది చూద్దాం. ఏజ్ లిమిట్ 21 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు ఇది అప్లై చేయొచ్చు. అదే షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ అంటే ఓబీసీలో 6 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళు 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అది క్రిమీ లేయర్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మొత్తం నోటిఫికేషన్లో ఇవ్వటం జరిగింది. భారతదేశంలోని మొత్తం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచెస్లో మరి 2000 పోస్టులు, అంటే చాలా ఎక్కువ పోస్టులు ప్రొబేషనరీ ఆఫీసర్స్ సంబంధించినవి. ఇది మరి దీనిలో నోటిఫికేషన్లో అన్ని వివరాలు కూడా ఎగ్జామ్ ఎట్లా ఉంటుంది. ప్రిలిమినరీలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30, క్వాంటిటీ యాప్టిట్యూడ్ 35, రీజనింగ్ ఎబిలిటీ అనేది 35. మొత్తం 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్కులు. డ్యూరేషను 1 hour ప్రిలిమినరీ. తర్వాత ప్రిలిమినరీ అయిపోయిన వాళ్ళు మెయిన్ ఎగ్జామినేషన్కి అటెండ్ కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫీజు సంగతి చూద్దాం. దీనికి ఫీజు 600 రూపాయలు ఉంటుంది జనరల్, ఓబీసీ వాళ్ళకి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 500, అంటే ఇంటిమేషన్ ఛార్జెస్ ఉంది. దీనికి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వీళ్ళకి 100 రూపాయలు ఉంటుంది. జనరల్, ఓబీసీ వాళ్ళకి 600. ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అంటే బ్యాంకు వాళ్ళు ఎగ్జామినేషన్ ముందుగా కొన్ని సెంటర్లో ఎస్సీ, ఎస్టీ, రిలీజియస్ మైనారిటీ, కమ్యూనిటీ క్యాండిడేట్స్ వాళ్ళకి ప్రీ ఎగ్జామినేషన్ అనేది ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది అరేంజ్ చేస్తారు. ఇక్కడ మనకి ట్రైనింగ్ ప్రోగ్రాము హైదరాబాద్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి విజయవాడ, విశాఖపట్నం ఈ 3 మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం ఈ 3 రాష్ట్రాల్లో ఈ ప్రీ ట్రైనింగ్ అనేది ఉంది. నెక్స్ట్ హౌ టు అప్లై. ఇది మన ఇక్కడ కొన్ని లింక్స్ ఇచ్చారు. ఎస్బీఐ బ్యాంక్ కెరీర్స్, sbi.co కెరీర్స్ అని ఇచ్చాడు. దాన్ని క్లిక్ చేస్తే మనకి ఎట్లా అనేది అప్లై చేయాలి. ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత లాగిన్ ఐడి,
పాస్వర్డ్ వస్తాయి, దాంతో మనం ఓపెన్ చేసి అప్లై చేయాలి. తర్వాత గైడ్ లైన్స్ ఫర్ స్కానింగ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్, దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా ఇచ్చారు. అదేవిధంగా బయోమెట్రిక్ వెరిఫికేషన్, ద బ్యాంక్ ఎట్ వేరియస్ స్టేజెస్ మే క్యాప్చర్ థంబ్ ఇంప్రెషన్ ఆఫ్ ది క్యాండిడేట్స్ డిజిటల్ ఫార్మెట్ ఫర్ బయోమెట్రిక్ వెరిఫికేషన్. థంబ్ ఇంప్రెషన్ కూడా ఉంటుంది, దాని ప్రకారం చేస్తారు. ఎగ్జామినేషన్ సెంటర్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి అనంతపూర్, చీరాల, చిత్తూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, పుత్తూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్ గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం ఇచ్చారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అయితే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్. సెకండ్ స్టేజీ హైదరాబాద్ ఒక్కటే ఉంటుంది, అది ప్రిలిమినరీ అయిపోయిన తర్వాత మెయిన్ టెస్ట్కి ఉంటుంది. ఈ విధంగా ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ ఇంకా మన దీనిలో ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫస్ట్ నేమ్, కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకి మెయిల్కి ప్లస్ మొబైల్కి యూజర్ ఐడి, పాస్వర్డ్ అనేది వస్తుంది. ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అదేవిధంగా నోటిఫికేషన్ కూడా మనం ఎక్కువగా చదువుకొని దానికి సంబంధించిన గైడ్లైన్స్ అన్నీ కూడా కరెక్ట్గా పాటించాలి. ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రొబేషనరీ ఆఫీసర్స్ పిఓ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్. ఇవి 2000 పోస్టులు ఉన్నాయి, 2000 పిఓ ప్రొబేషనరీ ఆఫీసర్స్ టెస్టులు ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా ఈ టెస్టులు పాస్ అయ్యి మంచి జాబ్ తెచ్చుకోవాలని అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్ కోరుకుంటుంది. మరి చూస్తూనే ఉండండి అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.